ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మిల్క్ పాల గురించి మాట్లాడదాం. మనిషి పుట్టగానే కళ్ళు తెరవకముందే అతని నోట్లో పడేది ఫస్ట్ తల్లి చనుబాలతో బిగినైన జీవితం. ఆ తర్వాత కొంచెం పెద్ద అవుతాం, తల్లిపాలు ఆగిపోతాయి, అక్కడి నుంచి గేదె పాలు లేదా ఆవు పాలు వస్తాయి. మొదట కొంచెం నీళ్లు కలిపిస్తారు, ఆ తర్వాత చిక్కగా ఇస్తారు. ఇక ఆ తర్వాత లోటాలు మనకు తెలుసు కదా, ఎన్ని పాలు తాగితే అంత బలం. అమ్మమ్మలు శుభ్రంగా బాగా బలాన్ని ఎక్కించి చివరికి 90 ఏళ్ళు వచ్చినా సరే మనం పాలు వాడుతూనే ఉంటాం. నిజంగా పాలు అంత మంచిగా ఏంటి పాలలో ప్రత్యేకత? పాలలో ప్రత్యేకత ఏంటనగానే మొట్టమొదట మనం వచ్చే సమాధానం కాల్షియం అండి. మెయిన్ కాల్షియం మనకు తెలుసు కదా, ఎముకల పుష్టికి కానీ దంత పుష్టికి కానీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో పాలల్లో బాగా కాల్షియం ఉంటుంది. గేదె పాలల్లో ఎంత ఉంటుందంటే మనిషి పాల కంటే 4 times కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బలం. ఇక్కడ పాయింట్ కాల్షియం ఎంత ఎక్కువ ఉందనేది కాదు, నీ బాడీకి ఎంత కావాలి, ఎంత అబ్జర్వ్ చేసుకునే స్థితిలో హ్యూమన్ బాడీ డిజైన్ చేయబడి ఉంది. నయాగ్రా జలపాతం ఎంత పెద్దది ఉంటే మనకెందుకు? మన సంకలో ఉండే చెంబు ఎంత ఉంది, లోటా ఎంత ఉంది, బిందె ఎంత ఉంది, అది నిండేది. అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి తాగితే బలం అనే భ్రమ నుంచి బయట రావాలి మనం. ఉదాహరణకి ఒక కోడిగుడ్డు తింటే బాగా బలం వస్తుంది అనుకోండి. బాగా బలం కదా, నిజంగా చాలా బలం కోడిగుడ్డు. ఒక 100 కోడిగుడ్లు తినండి, బాత్రూమ్కి పాక్కేలా బలం కూడా ఉండదు. పాయింట్ ఎంత ఎక్కువ బలం తింటే అంత బలం మనకు వస్తుందని కాదు, అందులో బలం మనం ఎంతవరకు తీసుకోగలం అనేది పాయింట్. ఇక్కడ కాల్షియం విషయంలో పాలలో చూసుకోవాల్సింది కాల్షియం ఫాస్ఫరస్ రేషియో చూసుకోవాలి. హ్యూమన్ బీయింగ్స్కి మనిషికి ఉండే తల్లిపాలలో 2.35:1 రేషియోలో కాల్షియం ఫాస్ఫరస్ ఉంటాయి. కానీ మన ఆవు పాలలో అది 1.27:1 ఉంటుంది. సో 2 దాటకుండా, అంటే 2:1 రేషియో కంటే ఎక్కువ ఉన్న రేషియోలో పాలు మాత్రమే ఆ రేషియోని కరెక్ట్గా ఉంచడం ద్వారా మనిషికి నిజంగా ఉపయోగపడతాయి. మరి ఈ పాలు తాగటం వల్ల ఏ రకమైన ఉపయోగం ఉంటుంది? ఏంటి తేడా అంటే కాల్షియం ఒకటి ఉంటే సరిపోదు, ఫాస్ఫరస్ అది వచ్చి మీరు అబ్నార్మల్ కాల్షియం కనుక ఎక్కువ తీసుకుంటే ఆ ఫాస్ఫరస్ కనుక రేషియోకి తేడా వచ్చిందంటే లేనిపోయిన అబ్జర్ప్షన్ ప్రాబ్లం వచ్చి పళ్ళ సంబంధించిన సమస్యల దగ్గర నుంచి బాడీలో ఎసిడిక్ నేచర్ పెంచడం దాకా అనేక రకమైన అనర్థాలు ఉంటాయి. సో పాయింట్ ఎంత ఉందని కాదు, ఎంతవరకు మనం అబ్జర్వ్ చేసుకోలేఅనేది ఒక పాయింట్. రెండవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు అనొచ్చు పాలల్లో ఏంటి గేదె పాలు మంచియే కదా ఎందుకు వద్దంటున్నాం. ఓ సింపుల్ తేడా తీసుకుంటే పాలల్లో ప్రోటీన్ కూడా మనిషి పాల కంటే 3 times ప్రోటీను 3 times ఎక్కువ ఉంటుంది ఆవు పాలలో. ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక కుందేలు పాలల్లో 14% ప్రోటీన్ ఉంటుంది. ఏం జరుగుతుంది దీని మూలన? ఒక కుందేలు పిల్ల సరిగ్గా అది పుట్టిన 6 రోజుల్లో అది పుట్టిన బరువుకు రెట్టింపు అవుతుంది. ఒక ఆవు దూడ తీసుకుంటే అది పుట్టిన తర్వాత సుమారు ఒక 50 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో అది పుట్టిన బరువుకు రెట్టింపు అవుతుంది. ఒక మనిషి పిల్లడు వాడు పుట్టిన బరువుకు రెట్టింపు అవ్వాలంటే సుమారు 140 నుంచి 150 రోజులు పడుతుంది. కుందేలు పిల్ల 6 రోజుల్లో పెద్ద అయిందంటే దానికోసం పెద్దదవ్వాలంటే మజిల్ బిల్డింగ్ బ్లాక్ ప్రోటీన్ కావాలి. అది 6 రోజుల పెద్దదవడం కోసం దాని తల్లికి ఉండే పాలల్లో 14% ప్రోటీన్ డిజైన్ చేశారు. 50 రోజుల్లో పెద్ద అయ్యేదా కోసం 3.3 డిజైన్ చేశారు. మనిషి పిల్లడు చాలా సుదీర్ఘకాలం తీసుకుంటాడు కాబట్టి వాడికి చాలా తక్కువ ప్రోటీన్ కావాలనే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఒక బిగ్ బోన్ యానిమల్ అనే గేదె తీసుకోండి, సుమారు అది 200 కిలోలు 300 కిలోలు బోన్ వెయిట్ పెరుగుతుంది అనుకోండి. అది పుట్టిన తర్వాత కరెక్ట్గా మీరు ఒక సంవత్సరంన్నరలో 200 కిలోలు హైయెస్ట్ బరువు వెళ్తుంది అనుకోండి. ఉదాహరణ చెప్తున్నాను, ఇంక ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు విత్తనాన్ని బట్టి. 200 కిలోలు వెళ్తే గమనించండి, అది పుట్టిన సంవత్సరంలో 200 కిలోలు బరువు పెరుగుతుంది. కానీ ఒక మనిషి పిల్లడు వాడు పుట్టిన తర్వాత సుమారు 21 సంవత్సరాల వయసులో ఒక 60 కిలోలు బరువు పెరుగుతాడు మ్యాక్సిమం. ఇది 21 సంవత్సరాల వయసుకి మ్యాక్సిమం బోన్ వెయిట్ అయినా 60 కిలోలు చేరుకుంటాడు. 21 సంవత్సరాలు 60 కిలోలు చేరుకోవడానికి 21 సంవత్సరాలు పట్టడానికి ఉద్దేశించబడిన ప్రకృతిలో సెట్ చేయబడిన తల్లిపాల కంపోజిషను ఒక బిగ్ బోన్ యానిమల్ లాగా సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ 200 కిలోలు పెరగటానికి సంవత్సరాలు పెరగడానికి ఉద్దేశించబడిన తల్లిపాల కంపోజిషన్ ఒకటిగా ఉంటాయా? పొరపాటు కూడా ఉండవు. కాబట్టి యానిమల్ మిల్క్స్ దీనికి సెట్ కాదు. అట్లనే రెండవ ప్రధాన ప్రాబ్లం ఒకటి ఉంది. ఈ ప్రకృతిలో పాలిచ్చి పెంచే జంతువులు, ఇప్పుడు మనిషి ఎలా పాలిచ్చే జంతువు అలా మనకి తెలిసినంతవరకు 4300 పైన జంతువులు పాలిచ్చి పెంచుతాయి. దీని ప్రకృతి 2 ధర్మాలు సెట్ చేసింది. ఈ పాలిచ్చే జంతువులన్నిటికీ ఇంక్లూడింగ్ హ్యూమన్స్తో సహా
మన పక్కన పెడితే మిగిలిన అడవిలో ఉండే జంతువులు, టేముడు కాకుండా అడవిలో ఉండే జంతువులకి ఎలా ఉంటుందంటే ఆ రెండు ధర్మాలు, ఈ సృష్టిలో అడవిలో పెరిగే ఏ జంతువు అయినా సరే తన సొంత తల్లిపాలు ఆ వీనింగ్ పీరియడ్ ఉంటుంది, చాలా తక్కువ పీరియడ్, ఆ నెల 2 నెలలు, అంతకుమించి పొరపాటు కూడా తాగవు. ఇప్పుడు ఒక అడవిలో పెరిగే ఒక గేదె ఉంది, దాని దూడ పాలు ఇస్తుంది. మనం ఇక్కడ గేదెలు ఏం చేస్తాం, సంవత్సరం పాటు పాలు పిండుతాం, కొద్దిగా దూడకొలుతాం, మిగతా మనం పిండుకుంటాం. కానీ అడవిలో జరిగేదని అడ్డుకునే వాళ్ళు లేడు. కానీ అది సంవత్సరం పాటు ఇస్తుంది కదా అని చెప్పని సంవత్సరం పాటు తాగదు. తల్లితో పాటు ఒక నెలకే గడ్డి తింట మొదలెడుతుంది. నెల 15 రోజుల్లో మామూలుగా పొరపాటును కూడా పాలు అంటుకోదు. అలానే ఒక పులెల్లి ఫస్ట్లో పాలు ఇచ్చినా కూడా తర్వాత అది మాంసం తీసుకొస్తుంది, ఆ మాంసం పిల్లకి పెట్టేస్తుంది. అంటే సృష్టిలో ఏ జంతువు కూడా షార్ట్ పీరియడ్ అంటే ఆ వీనింగ్ పీరియడ్ మినహా తల్లిపాలు కూడా పొరపాటున అంటుకో, తన సొంత తల్లిపాలు. ఇది మొదటి ప్రకృతి ధర్మం. రెండోది ఏంటంటే ఈ సృష్టిలో ఏ జంతువు కూడా మరే ఇతర జంతువు పాలు తాగదు. ఉదాహరణకు పుల్లెలు పిల్లి పాలు తాగదు, పిల్లిలు కుక్క పాలు తాగదు, కుక్కలు కుందేలు పాలు తాగదు. కానీ మనిషి మాత్రం 90 ఏళ్ళు వచ్చినా వేరే జంతువు పాలు లైఫ్ లాంగ్ జీవితాంతం శుభ్రంగా పేకల దాకా తాగుతాడు. ఇది ఏ రకంగా ప్రకృతి ధర్మం చెప్పండి? ఏ జంతువు పాలు ఆ దూడని తయారు చేయడం కోసం ప్రకృతి దాంట్లో తల్లిలో ఏర్పాటు చేసిన ఒక నిర్మాణం. అది పాలు ఎందుకు కావాలంటే అన్ని ఆర్గాన్లు సృష్టిలో మనకు పుట్టినరోజునే అవన్నీ మనకు ఉత్పత్తి పూర్తిగా ఫామ్ అయి ఉండవు. అందులో ఉదాహరణకు ప్యాంక్రాస్ లాంటివి. సో ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా అప్పటి వరకు తల్లి పొట్టలోంచి ఆహారం ఒక లింక్ ద్వారా ఆ పేగు ద్వారా అందింది, మన బొడ్డు పేగు కట్ చేసేస్తాం కదా. ఆ లింకు లేనప్పుడు ఆ డైరెక్ట్ ప్రకృతిలో నేరుగా పెట్టేసే ఇబ్బంది లేకుండా, ఇబ్బంది పడకుండా డైరెక్ట్ మనకి తల్లిపాల నుంచి ఉండే లింక్ ఉండడం కోసం ఈ పాలు అనే కరెక్ట్ క్రియేట్ అయింది. సో ఆ కంటిన్యూటీని కొనసాగించి ఆ మిగిలిన ఆర్గాన్ బలోపేతం అయ్యడానికి ఉపయోగపడుతుంది. అంతవరకు దాని పర్పస్. ఆ తర్వాత ఎవరైనా ఆ వీనింగ్ పీరియడ్, ఆ పాలిచ్చే పీరియడ్ దాటిన తర్వాత బయటకు వచ్చేసి అందరూ తినే ధాన్యాలు అంటే ఆ తల్లిదండ్రులు ఏ ఆహారం తీసుకుంటున్నారో ఆహారాన్ని క్రమేణా అలవాటు పడి తీరాల్సిందే. ఈవెన్ మీరు గేదెల దూడలు లాంటి ఆవు దూడలు లాంటి ఫామ్లో పెంచి చూసుకున్నప్పటికీ కేవలం పాలిచ్చి పెరించే దూడలు ట్రై చేయండి. అట్లానే ఒక నెల తర్వాత పాలుతో పాటు ఇంక ఇతర ఆహార పదార్థాలు సప్లిమెంట్స్ ఇచ్చేటి కూడా మీరు తేడా చూస్తే ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి పాలు అనేది ఏ జంతువు ఆ జంతువు ఉద్దేశించింది కానీ, ఏ జంతువుకు ఆ జంతువు ఆ పిల్ల కోసం ఉద్దేశించబడింది కానీ మనుషుల కోసం కాదు. సో పాలు తాగటం మూలన మంచి పాలు, నేను చెప్పేది మంచి పాలు తాగటం మూలన కూడా మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఇది జస్ట్ అంటే ఉపయోగం లేదా అంటే హాని చేస్తుందంటే ఖచ్చితంగా హాని కాదు. ఖచ్చితంగా హాని అయితే కాదు. మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నామో ఈ కాల్షియంలు వస్తాయి, అవి పెరుగుతాయి, ఇవి పెరుగుతాయని అలాంటి పర్పస్ నెరవేరదు. కాబట్టి మరి ఏం చేయాలి? పాలు మంచిది కాకపోతే ఏంటి సరే అసలు వదిలేద్దామా గేదెల పెంపకం? లేదు, పాలు మంచిది కాదు. కానీ అంటే మంచిది కాదంటే చెడ్డది కాదు, మంచి పాలు. పాల పదార్థాలు చాలా మంచి. పాల కంటే పాల మీద మేగడ ఇంకా మంచిది. పాల మీద మేగడ కంటే పెరుగు చాలా అద్భుతమైంది, మంచి బ్యాక్టీరియా. పెరుగు కంటే మళ్ళీ పెరుగులో కూడా గుర్తుపెట్టుకోండి, పుల్ల పెరుగు అనుకుంటారు, పుల్ల పెరుగు కూడా అంత మంచిది కాదు. జస్ట్ తోడేసిన తర్వాత ఇమీడియట్గా ఫ్రెష్ పాలతో తోడేసిన మంచి పెరిగే, కొత్తగా తీగ ఉండే పెరిగే మంచిది. ఆ పెరుగు కంటే పెరుగు మీద మేడ ఇంకా మంచిది. పెరుగు మీద మేగడ కంటే వెన్నపూస ఇంకా మంచిది. వెన్నపూస కంటే ఇంకా అద్భుతమైంది నెయ్యి. ఔషధం లాంటి నెయ్యికి అది ఎంత వచ్చిందో కూడా చివరికి పాల నుంచి వచ్చినప్పటికీ మరి ఇదేమో పాలేమో అంత ఉపయోగపడకుండా ఉండటానికి మరి నెయ్యి ఏమో ఔషధాలుగా పనికిరావడానికి కారణం ఏంటంటే మధ్యలో ఫెర్మెంటేషన్స్, వివిధ సందర్భాల్లో ప్రాసెస్లో జరిగిన ఆ ఫెర్మెంటేషన్స్ కారణంగా ఆ నెయ్యి అనేది అద్భుతమైన ఔషధ గుణమైంది. కాబట్టి పాలు అనేది కాకుండా మనం పాలని తాగద్దని కాదు, హాని చేయకుండా ఉండాలి అంటే ఒక 200-250 ml, అది కూడా చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకైతే ఏమాత్రం అవసరం లేదు. పాల కంటే మంచి పదార్థాలు ప్రకృతిలో మనకు అనేకం ఉన్నాయి. అంటే పాలే ఆల్టర్నేటివ్ కావాలనుకుంటే కొబ్బరి పాలు కానీ, చివరికి వేరుశెనగ పాలు కానీ, బాదం నుంచి తీసిన పాలు కానీ, సోయా పాలు కానీ, ఇంకా అనేక రకమైన పాలల్లో అనేక మోతాదులు అంటే మనిషి అబ్జర్వ్ చేసుకుంటానికి బెటర్గా ఉండే కాల్షియంని ఇచ్చే అనేక రకాల పోషక విలువలతో కూడినవి ఉన్నాయి. ఆ కాంబినేషన్లు కూడా ఫాస్ఫరస్ను కాల్షియం రేషియోని కరెక్ట్గా మనకి ఉంచుతా కూడా మనకి ఆ అబ్జర్ప్షన్ బాగా తీసుకునే ఉన్నాయి. కాబట్టి ఒక స్టేజ్ దాటిన తర్వాత మీరు మిగతా గింజల తాలూకు వచ్చే పాలకి ప్రిఫర్ చేయడం మంచిది మామూలు పాల కంటే. ఒక స్టేజ్ దాటిన దగ్గర నుంచి తల్లిపాలతో పాటు వాళ్ళకి మంచి సప్లిమెంట్స్తో కొబ్బరి నూనె కూడా కలిపిన, విదేశాల నుండి కొబ్బరి నూనె కూడా కలుపుతారు తల్లిపాల నుంచి బయటకు వచ్చే ప్రొడక్ట్స్లో. ఇప్పుడు మన సెరిలాక్ లాంటివి ఉన్నాయి. ఎందుకంటే మోనోలారిక్ యాసిడ్ తల్లిపాలలో పుష్కలంగా ఉంటే తర్వాత కోకోనట్ ఆయిల్లో ఉంటుంది. సో మీరు ఏ ఆహారం పెట్టినా కూడా
దాంట్లో ఒరిజినల్ కొబ్బరి నూనె. ఒరిజినల్ కొబ్బరి నూనె అంటే ఈ వర్జిన్లు మార్కెట్లో దొరికే చెత్త కాదు. నేను మన డైట్ కోసం అనుగుణంగా చెప్పే ఒరిజినల్ కొబ్బరి నూనె కూడా కొంచెం ఇస్తా. ఆ ఫుడ్తో పాటు పెడితే ఆ మోనోలారిక్ యాసిడ్ కంటిన్యూటీ వస్తుంది. తల్లిపాలకి రీప్లేస్ చేయగలిగిన కెపాసిటీ కోకోనట్ ఆయిల్కి ఉంది. ఏ ఆహారం పెట్టినా కొబ్బరి నూనెతో కలుపుకుంటా మిక్స్ చేసుకుంటా అలా గ్రాడ్యువల్గా బయటకు తీసుకొచ్చి ఆహారంలో తీసుకెళ్తే అద్భుతమైన ఫలితాలు మనం చూడొచ్చు. థ్యాంక్ యూ.